ఇట్లా పోవద్దు, నేను దెబ్బతిన్నందుకు కూడా చెప్పే వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఎంత తాగేవాడివి? రోజుకి ఒక క్వార్టర్ కానీ ఒక రూపాయి కానీ. ఇప్పుడు లేదు సార్, 4-5 మంది నుంచి. అంత మునిపు ఎప్పుడు తాగేవాడివా? జవాన్లో తాగేవాడిని. అంత మునుపు కూడా తాగేవాడివి. అప్పట్లో నీకు పెద్దగా కనపడలేదు, ఈ మధ్య తాగినప్పుడు నీకు కనపడలేదా? ఈ మధ్య కూడా ఏం లేదు. నీ అనుమానం ఇప్పుడు భూమి ఇవన్నీ వచ్చాయి కాబట్టి అవి తాగే కాబట్టి వచ్చిందనా? అదే ఆ నెగిటివ్ ఏంటమ్మా మీరు డయాగ్నోస్ చేశారా? సార్ ఆల్కహాలిక్ హెపటైటిస్ సార్ అండ్ ఫ్యాటీ లివర్ ఉంది. జాండీస్ 1 yearగా ఉంది సార్. సో ఈజ్ ఆన్ ట్రీట్మెంట్ బట్ లోకల్గా తీసుకునేవారు. నవ్వు నారాయణ హాస్పిటల్కి వెళ్ళారు సార్ లాస్ట్ మంత్ 9th. అక్కడ వాళ్ళు డిటెక్ట్ చేశారు ఇట్ ఈస్ ఎండ్ స్టేజ్ లివర్ డిజీజ్ అని. సో హీ మే హ్యావ్ టు గో ఫర్ ట్రాన్స్ప్లాంట్ అని వాళ్ళు డిసైడ్ చేశారు సార్. బిలిరుబిన్ హై మీకు క్లియర్ గా ఆల్కహాల్ ఎఫెక్ట్. ఎస్ ఎస్ అండ్ ద ఓన్లీ కాజ్ they found was alcoholics. అండ్ చాలా ఇంప్యూర్ ఆల్కహాల్ అలాంటివి తీసుకుంటే కూడా ఎక్కువ ఎఫెక్ట్ తొందరగా అయిపోతుంది. కానీ మొత్తం ఇప్పుడు ఇబ్బంది పడ్డాడు. దీని యొక్క ఇంపాక్ట్ ఎన్ని రోజుల ముందు నుంచి ఉందనుకుంటున్నారు మీరు? డ్యామేజ్ కావడానికి ఎట్లా? 1 year నుంచి బాగా అంటే లోకల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కానీ మళ్ళీ ఆల్కహాల్ తీసుకున్నాడు. హీ వాజ్ ఆన్ ట్రీట్మెంట్ బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఆల్కహాల్ తీసుకున్నాడు కాబట్టి మళ్ళీ చాలా ర్యాపిడ్గా ఎక్కువ అయిపోయింది. ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజ్ అయిపోయిందంటే హీ విల్ గో ఇన్ టు కోమా సార్. హెపాటిక్ కోమాలోకి వెళ్తారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ లేదు ఫర్దర్ హయ్యర్. ఇప్పుడు ఆల్కహాల్లో అంటే ఇలిసిట్ లిక్కర్ వల్ల కూడా వచ్చిందా లేకుంటే ఏంటి మీ అభిప్రాయం? ఇలిసిట్ లిక్కర్ వల్లే ఎక్కువ డ్యామేజ్. ఇట్ వాజ్ 9 బిలిరుబిన్ లెవెల్ చూస్తాం సార్. 9, 10 అలా 12 వరకు ఉండింది. నౌ ఇట్ బికేమ్ టు 29 వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు ఇటీవల కాలంలో మీకు వచ్చిన కేసుల్లో ఆ 5 ఏళ్లలో అడల్టరేషన్ ఆఫ్ లిక్కర్ వల్ల ఏమైనా ఇప్పుడు కూడా ఎఫెక్ట్ ఉందా? చాలా మేము ఇప్పుడు మా డిపార్ట్మెంట్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో మంత్లీ 107 కేసెస్ 110 కేసెస్ అడ్మిషన్కి వస్తున్నాయి సార్. మంత్లీ వాళ్ళు ట్రీట్మెంట్కి అంటే ఆల్మోస్ట్ బిలిరుబిన్ లెవెల్స్ అంత హై వెళ్ళిపోయి లివర్ డిజీజ్ ఎక్కువైపోయి అడ్మిట్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు సార్ ఇప్పుడు మాకు. అంటే దీన్ని ఏ విధంగా ఎడ్యుకేట్ చేస్తే అంటే మామూలుగా 1924 వచ్చినటువంటి అడల్టరేషన్ దానివల్ల చాలా ఎఫెక్ట్స్ వచ్చాయి. నేను కూడా చాలాసార్లు మాట్లాడడం చేశాం. మీరు యాజ్ ఎ డాక్టర్ యు ఆర్ ఫీలింగ్ ది ఇది ఇంపాక్ట్. ఇంపాక్ట్ ఉంది. మనము డి అడిక్షన్ సెంటర్కి వాళ్ళు కొంచెం బిలిరుబిన్ ఇప్పుడు 9, 10 ఉన్నప్పుడు బిలిరుబిన్ ఉన్నప్పుడు అడ్మిట్ చేసుకొని వాళ్ళని రివర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సార్. డి అడిక్షన్ చేసి ఆ ట్రీట్మెంట్ పెడితే దే కెన్ మళ్ళీ వాళ్ళకి అబ్స్టినెన్స్ అంటారు సార్. రిలాప్స్ అయిపోతుంది సార్. వాళ్ళు కూడా హెల్త్ బాగా డిట్రియేట్ అయింది. ఇలాంటి కేసెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఇంకేమేమి కనపడుతున్నాయి మీకు? ఇప్పుడు లివర్ హెపాటిక్ నుంచి వాళ్ళు దే విల్ గో ఇంటూ రీనల్ ఫెయిల్యూర్ ఆల్సో సార్. ఇప్పుడు ఏంటమ్మా నువ్వు చెప్పు? సైకిల్ బాగలేదు కదా, మా దగ్గర ఏం లేదు. ఆయన ఫుల్ బాగా మొత్తం చేద్దాం. ఓసారి పనులు చేసుకున్న వల్ల కొంచెం 1924 వచ్చినటువంటి గవర్నమెంట్ తప్పు ఉంది. అలవాటు అయిపోయి చేసుకున్నారు. చెప్పామ్మా, కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారమ్మా, ఏం చేయాలో చేసి కాపాడుకుంటాం. ఎవరు పెన్షన్ ఇచ్చేది?